వెంకటగిరి all of you stand proper. Sir, empires రమ్మను. ఏష్ రా ఇక్కడ రా. స్టాండ్. ఏదో దూరం ఉన్నాడు. అటాక్ మనద్దులు గమ్మ. స్టాండ్. అటాక్ చే. ఫ్యూచర్ క్లాపింగ్ తెలుసు కదా మీకు. 1 2 3 మా సారు మస్తాన్ బాషా గారు రంజీ ప్లేయరు, స్టేట్కి నేషనల్కి ఆడారు. అక్కడ ఓకే సార్. మొదటగా ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 9 టీముల పిల్లలందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ పిల్లలు ఈ రోజు ఈ మ్యాచెస్ ఆడడంలోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తూ గతంలో ఇంకా రాబోయే ఈ స్టేట్ లెవెల్లో కూడా ఇంకా బాగా ఆడాలని ఈ పిల్లల్ని ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను. విద్యా సంస్థలు అకాడమిక్ సైడ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాయో అదేవిధంగా పిల్లల యొక్క స్పోర్ట్స్ కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. దాంట్లో భాగంగానే గత 30 సంవత్సరాలుగా మనం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి జోనల్ స్థాయి కాంపిటీషన్స్, జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్, అలా భాష్యం యొక్క విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ ముఖ్యంగా ఏంటంటే భాష్యం ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ స్థాయిలో విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి జోనల్ లెవెల్కి తీసుకొని రావడం జరిగింది. ఈ జోనల్ లెవెల్లో 9 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో తిరుపతిలో ఉన్నటువంటి మిగతా తిరుపతి కేటీ రోడ్ బ్రాంచ్, హాస్టల్, అట్లనే జెడ్సీఓ బ్రాంచ్, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి, పుంగనూరు వంటి బ్రాంచెస్ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఇందులో నుంచి ఎవరైతే బాగా ఆడతారో అలాంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. స్టేట్ లెవెల్లో మళ్ళీ కూడా ఇలాంటి జోన్స్ ఉంటాయి. ఇది మన తిరుపతి జోన్, ఇది అలానే మిగతా జోన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ జోన్స్ మధ్యలో జరిగేటువంటి కాంపిటీషన్లో ఫైనల్ విన్నర్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది.